వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు దవా వేస్తానంటూ హెచ్చరిక. మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య. నన్ను చూసుకునే నాకు పొగరు బాలకృష్ణ. జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కల్ మండలం మామిడి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి బి రాణెమ్మ తుక్కారెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి బి రాణెమ్మ తుక్కారెడ్డి మాట్లాడుతూ తాను సర్పంచ్ అయితే గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యాలు లేవని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని అన్నారు. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని నా యొక్క మనవి అంటూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బి రాణెమ్మ తుక్కారెడ్డి గారికి మీ ఓటు అంటూ అభ్యర్థించారు. నమస్తే. మాకు సహకారం చేసి ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము మా గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం సార్. మా గెలుపు 100%. 10వ వార్డ్ సార్. నా పేరు చాకలి నాగేషు. ఎన్ని ఓట్లు ఉంటాయి? 233 ఓట్లు ఉన్నాయి సార్ మా వార్డులో. నీకెన్ని శాతం ఉంటుంది సార్? సార్ నాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 233లో 16 చనిపోయిన వాళ్ళు ఉన్నాయి. దాంట్లో నాకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను ఈరోజు లెక్క చేసుకుంటే 80% ఓట్లు నాకు వస్తున్నాయి సార్. గర్వంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు సహకారం సార్. ఎందుకంటే మా ఎస్సీ వార్డులో మా స్నేహితులు చాలా చాలా సహకారం చేస్తున్నారు సార్. నువ్వు తిరగకన్నా మేము తిరుగుతున్నామని పెద్ద మనుషులు కూడా దాబెట్ట ఎంత కాళ్ళు వస్తాయేమో నువ్వు తిరగక మేము చెప్పుకుంటామని చెప్తున్నాను సార్. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. ఇదే విధంగా మనం ఇంకొకటి సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే మన గ్రామంలో సార్ నేను కంప్లీట్ మై ఇంటర్మీడియట్ సార్ 2016. నేను మన తెలంగాణ గురించి జైరాబాద్లో కానీ సంగారెడ్డి, హైదరాబాద్కి పోయి అప్పుడు జనసంఘలో పాల్గొన్నా సార్. అయితే 2014 నుండి ముందు ఎట్లా ఉండే, 2014 తర్వాత ఎట్లా ఉంది నేను ఒకసారి చూసుకుంటే సార్, కేసీఆర్ హయాంలో సార్ నేను మా ఊర్లోనే సార్ ఏ గల్లీ కూడా రోడ్లు లేవు సార్. ఆయన వచ్చిన తర్వాత మా ఊరికి మా సర్పంచ్ సాబులు 3 సర్పంచ్ సాబులు ఉన్నారు సార్ ఇక్కడనే. కేసీఆర్ హయాంలో ఊరు డెవలప్మెంట్ అయిందా? రేవంత్ రెడ్డి హయాంలో డెవలప్మెంట్ అయింది? మా కేసీఆర్ హయాంలో 100% మా గ్రామం అభివృద్ధి చెందింది సార్. నేను చూసేటప్పుడు ఇదే రోడ్ లేకుండే సార్, ఇగో ఈ రోడ్ లేకుండే, ఏ గల్లీకి రోడ్ లేకుండే సార్. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ సరిగ్గా పొట్లాడి మళ్ళీ రోడ్లు తెచ్చుకొని వేసుకున్నారు సార్. ప్రతి గల్లీకి నీటి సౌలత అయింది, రోడ్ల సౌలత అయినాయి, మంచి మంచి స్కూల్ సార్. స్కూల్ కూడా అప్పుడు చూస్తే మా స్కూల్ మాకు మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్ సార్. స్కూల్ మాకు ప్రహరీ కూడా లేకుండే, ప్రహరీ కూడా అయింది. స్కూల్లో వాటర్ ఫెసిలిటీ అయింది, మంచి రూములు కట్టుకున్నాం, పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు సార్. ఇంకా ముందు గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా పిల్లలకి స్కూల్కు ఏం కావాలి దాని ప్రిఫరెన్స్ మేము ఇస్తాం సార్ 100%. ఇంతకు ముందు కూడా ఇచ్చినాం, చెట్లు నాటినాం, నీళ్ళ సౌకర్యం చేసినాం పిల్లలకి. ఇక ఊరికి ఇప్పుడు 17వ తారీఖు ఎలక్షన్ ఉంది కదా, ఓటింగ్ ఉంది కదా, మీరు ఏ మెసేజ్ చెప్తారు? మెసేజ్ అంటే సార్ ఏ మెసేజ్? మాది సార్ మా ఊరు ఎట్లుందంటే ఇంకోటి సార్ దళిత బంధ రైతు భరోసా అన్నారు సార్. రైతు భరోసాలో మీ ఇస్తలేరు సార్ వాళ్ళు. ఫస్ట్ కాంగ్రెస్ 15,000 అన్నారు సార్. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 7,000 ఉండే సార్, ఇప్పుడు 17,500 అన్నారు ఎకరానికి. ఇప్పుడు రైతు భరోసా ఎంత వస్తుంది సార్? ఇప్పుడు రైతు భరోసా ఎంత వస్తుంది? ఒక రైతుకి ఎంత వస్తుంది? అసలు వస్తలేదు సార్. ఇప్పుడైతే ఆల్రెడీ ఇప్పటికి రావాలి. మరి కాంగ్రెస్ పరిపాలనకి ఏమనుకుంటున్నారు? మేము వద్దనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ పరిపాలన వద్దు. ఇచ్చిన హామీలు కరెక్ట్ చేస్తే కాంగ్రెస్ పాలన మంచిగా చేస్తాను మేమే గర్వంగా చెప్పుకుంటాం సార్. వాళ్ళని ఇచ్చిన హామీలను కరెక్ట్ చేసారు అనుకోండి, మంచిగా చేస్తే ప్రభుత్వం మేమే గర్వంగా చెప్పుకుంటాం. చేయలేదు కాబట్టి చేస్తలేదని చెప్తున్నాం మేము. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీలు ఎన్ని శాతం అయింది సార్? ఇక్కడ మా ఊళ్ళో సార్ కొన్ని వచ్చినాయి సార్. అయితే 20% అయినట్టు సార్. చాలా మంది గాలి అప్పుడు అన్నారు ఎన్ని ఉన్నా ఒక ఫ్యామిలీలో 1,00,000 మీద 5,000 ఉంటే మీకు క్యాన్సిల్ చేసారు సార్. ఇక్కడ విలేజ్ లో ఉన్న గ్రామ ప్రజలు కాంగ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు? విచ్చందిస్తారు మొత్తం. కాంగ్రెస్ పాలన అంటే వద్దురా నాయన అన్నట్లు ఉన్నారు సార్ మొత్తం.
కాంగ్రెస్ పాలన అంటుకోండి సార్. కరెక్ట్ చేస్తే దానికి ఎవరైనా మంచిగా చేస్తే దానికి ఒప్పుకోవాల్సిందే మనం. కరెక్ట్ చేయనప్పుడే కరెక్ట్ లేదని చెప్పుకుంటాం ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఓట్లు ఉంది సార్? మాతో 2300 ఉన్నాయి సార్. కాంగ్రెస్కి ఎన్ని శాతం ఉంది, బీఆర్ఎస్కి ఎన్ని శాతం ఉంది సార్? ఉంటుంది సార్, దానికి టఫే ఉంటుంది సార్. మాకు ఎలక్షన్ అయితే టఫే ఉంటుంది సార్. కాకపోతే కొంచెం మేము చేసిన అభివృద్ధి కోసం అయితే మాకే ఎక్కువ ఉండాలి. మేము అభివృద్ధి చేసి చూపెట్టాం. 60 ఏళ్ళ సంధి చేయండి అభివృద్ధి మేము చేసి చూపెట్టాం. ఇప్పుడు కావాలంటే దానికి ఎంక్వైరీ చేసుకుంటే మేము చూపెడతాం సార్. అట్లా అభివృద్ధి ఏం చేసినట్టే మేము గర్వంగా వచ్చి చెప్పుకుంటాం. గుడి మీద వచ్చి చెప్పదలుకుంటాం. మేము గర్వంగా మేము ఈ పని చేసినామని చెప్పుకుంటాం. యాడ్ వచ్చాడో చెప్పుకుంటాం. ఇంకోటి మేము ఈ పని చేస్తాం, ₹1 లంచం తిన్నది లేదు పడదగ్గర దగ్గర, దాన్ని గర్వంగా చెప్పుకుంటాం. అట్లా ఇప్పుడు మీరు గెలిస్తే ఈ ఊరికి ఏ విధంగా మీరు సహకారం అందిస్తారు? నేను సార్ 24 hours నా సేవ. నేను ఒక మామిడి విలేజ్కి నాకు ఎన్నుకున్నాక వాళ్ళ సేవకునిగా నేను పనిచేస్తాను సార్. నాకు అభివృద్ధి పనులు 99% మామిడి విలేజ్కి అభివృద్ధి పథంలో నడుచుకొని ముందుకు కొనబోతుంది సార్. అందరు ఇంకోటి నా ఊరు ప్రజలతోటి నా మిత్రులు కానీ అన్నదమ్ములు కానీ అందరికి కోఆపరేషన్ తీసుకొని అందరికి కలుపుకొని ముందు కట్టుకోపోతుంది సార్. ఊరు గురించి ఒక 4 మాటలు మాట్లాడండి. ఊరు గురించి, విలేజ్ గురించి, డెవలప్ గురించి 4 మాటలు మాట్లాడండి సార్. అదే సార్ ఇప్పుడు చెప్తాం కదా సార్. కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని అవును సీసీ రోడ్ కొన్ని ఇంకా కొన్ని ఒక 3-4 గల్లీలకు లేవు. నాలీలు ఉన్నాయి సార్. కొన్ని నాలీలు సీసీ రోడ్స్ చేస్తాము. ఇంకోటి అక్కడక్కడ కొన్ని ట్యాంకులు ఖరాబ్ అయినాయి. ఆ కొత్త ట్యాంకులు నిర్మిస్తాం, వాటర్ ట్యాంకులు. ఇక ఇంకోటి సార్ రోడ్ ఒకటి వేస్తాం. అదే విధంగా సార్ ఇంకోటి ఎక్కడ కొన్ని పెద్ద లైట్లు వేస్తాం సార్. ఆడ చివరస్తులకు కొన్ని ఐమాక్స్ లైట్లు వేస్తాం. స్ట్రీట్ లైట్లు, ఐమాక్స్ లైట్లు వేస్తాం సార్. మాయాంలో వచ్చినాయి. ఒక్క రోడ్ మాయాంలో వచ్చింది, వాడేసి మేము వేసినామని చెప్తున్నాం. వార్డ్ నంబర్స్ ఉన్నారు సార్? ఉన్నారు సార్. వాడినాం. మాట్లాడండి. ఏ వాడ? తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి సార్ మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా మా పార్టీ తరఫున మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా బ్యాట్ గుర్తు ఓటేసి, అదేవిధంగా మా 1 నుండి 10 నంబర్ వార్డులో కూడా ప్రతి ఒక్క మెంబర్ కూడా ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించుకోగలరని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్కి తీసుకోండి. మామిడి ప్రజలకు, నా తోటి మిత్రులకు, సోదరులకు అందరికీ తెలియజేయడం ఏమనగా 17వ తారీఖు ఉదయం నుంచి 7 గంటల నుండి పోలీస్ స్టార్ట్ అయితే అది 1 గంట వరకే ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ ఎక్కడెక్కడ మన చుట్టాలు బలగం ఉన్నారా వాళ్ళకి అందరికీ ఒకరోజు బిఫోరే పిలుచుకొని 17వ తారీఖు 99% ఓటు పోల్ అయ్యేటట్టు మన మామిడి ప్రజలందరూ చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా బ్యాటు గుర్తుకు సర్పంచ్కు రాణెమ్మ తుక్కారెడ్డి బ్యాటు గుర్తు సర్పంచ్, అదేవిధంగా మెంబర్లకు ఒకటి 6వ వార్డుకు ఒకటి గ్రౌండ్ గుర్తున్నది మెంబర్ది, 2వ వార్డుకు ఒకటి గ్రౌండ్ గుర్తున్నది, బాకీ 8 మొత్తము గ్యాస్ పొయ్యి గుర్తున్నది. మామిడి విలేజ్ ప్రజలందరూ అత్యధికంగా మెజార్టీతో ఓటేసి గెలిపించి నాకు సర్పంచ్ ఎన్నుకున్నాక మీకు 5 ఏళ్ళు మీకు ఒకటి సేవకునిగా పనిచేస్తానని ప్రజలందరికీ హామీ ఇస్తూ ఇచ్చిన అవకాశాన్ని సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. వీఆర్ఏలందరికీ తెలంగాణ తరహాలోనే పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న అందరికీ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులైన అందరికీ 70% ప్రమోషన్స్ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలో ఏపీఐఐసిలోని CCLA కార్యాలయం వద్ద రాష్ట్రంలో 13 జిల్లాల నుండి సుమారు 2000 మంది వీఆర్ఏలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ CCLA కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 20,000 మందికి పైగా రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారని, వీరికి కేవలం నెలకు 10,000 నుంచి 500 రూపాయలు మాత్రమే రూపాయలు మాత్రమే ప్రభుత్వం వేతనం చెల్లిస్తుందని అన్నారు. 2018లో అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 10,500 రూపాయల వేతనాన్ని అమలు చేశారని, అప్పటి నుంచి 2025
5 వరకు కూడా వేతనం పెరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను, ప్రభుత్వ శాఖల అధికారులను ఎన్నోసార్లు కలిసి వీఆర్ఏలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు. చాలని వేతనాలతో పనిచేస్తున్న వీఆర్ఏలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని, వీఆర్ఏలందరూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందినవారని, వీఆర్ఏలందరికీ తెలంగాణ తరహాలో రెగ్యులరైజేషన్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా నామినీలుగా పనిచేస్తున్న వారందరూ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులందరికీ 70% ప్రమోషన్ ఇవ్వాలని, చనిపోయిన వీఆర్ఏ కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అనంతరం వీఆర్ఏలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సీసీఎల్ఏ సెక్రటరీ వెంకటమురళి హామీ ఇవ్వగా వీఆర్ఏలు తమ నిరసనను విరమించారు. ఈ నెల 30వ తేదీలోపు హామీలను నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని, రాష్ట్ర స్థాయిలో నిరసన బాట చేపడతామని వీఆర్ఏలు హెచ్చరించారు. ఇవాళైనా ఇది పెట్టామంటే నాకు తెలిసి ఇంకా ఇప్పటికీ ఈ రాష్ట్రంలో మీకు జీతాలు నెలకి కార్మికులు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు వాగ్దానాన్ని అమలు జరపండి. పే స్కేల్ ఉద్యోగులకు గుర్తించండి. మీరు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇస్తుంటే కనీసం పక్క రాష్ట్రంలో ఏమి ఇస్తున్నారు ఎవరు సమ్మె చేయక్కర్లా, ధరలు పెంచడానికి ఎవరు సమ్మె చేయక్కర్లా. పెద్ద ఆ ధరలతో ఉండే వస్తువులు కొనుగోలు చేయడానికి మనకు కావాల్సినటువంటి సంపాదన కోసం మనం ధరలు అదుపు చేయలేదు. వీళ్ళ చేతగా, ఎందుకంటే వీళ్ళు చెప్పేది బిజినెస్ అంటారు, హాయిగా వ్యాపారం చేసుకునేది తప్ప హాయిగా కార్మికులరా హాయిగా పని చేసుకోండి అని చెప్పట్లా. హాయిగా వ్యాపారం చేసుకోండి, మీకేం కావాలో చెప్పండి. మీకు భూములు కావాలా ఇస్తాం, ఫ్రీగా కరెంటు కావాలా ఇస్తాం, కార్మికుల్ని కట్టుబానిసలుగా అప్పచెబుతాం, మీకు పని గంటలు పెంచుతాం, ఏదైనా చేస్తాం. మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టి హాయిగా వ్యాపారం చేసుకోండి అని చెప్తున్నారు. మనమేం అడుగుతున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20,000 మంది వీఆర్ఏలు కడుపు కొట్టొద్దు, వాళ్ళని అంగన్వాడీలు వాళ్ళని హాయిగా ఉద్యోగాలు చేసుకునివ్వండి, ఆశా వర్కర్స్ వాళ్ళని హాయిగా ఉద్యోగాలు చేసుకునివ్వండి. హాయిగా వ్యాపారాలు చేసుకోవటం కాదు కావాల్సింది, హాయిగా ఉద్యోగాలు చేసుకోవటం, హాయిగా పనులు చేసుకోవటం. అది ఆలోచన పోయి ఎంతసేపు ఉన్నా ఏమి జరుగుతూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు, మనం 29 కార్మిక చట్టాలని 4 కార్మిక కోడ్లను పెట్టింది. 4 కార్మిక కోడ్లు చూస్తే మీరు ఎన్ని పేజీలు అనుకూలమైంది కనపడదు. అనుకూలం ఇప్పుడు లేబర్ ఆఫీసర్ ఉన్నాడు, డీసీఎల్ ఉన్నాడు, ఏసీఎల్ ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఉండరు ఏమేదట. అందుకని దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో కట్టుబానిసలుగా పెట్టుకునే హక్కు ఉండదు, కనీస వేతనాల హక్కు ఉండదు, సెక్యూరిటీ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, సామాజిక భద్రత అంటే పిఎఫ్, గ్రాడ్యుయేట్ లాంటివన్నీ మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే వచ్చింది. 10,500 నుంచి మనం ఎప్పుడు 7 సంవత్సరాల కాలంలో ఎంతో కొంత పెంచడానికి ఏ ప్రభుత్వానికి పట్ల వీఆర్ఏలంత నిర్లక్ష్యంగా చూసేటువంటి ప్రభుత్వాలకి వీఆర్ఏలే బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు అతి చాలా చిన్న కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి, మైనారిటీస్ నుండి వచ్చినటువంటి కార్మికుల్ని 8 గంటలు పనిచేస్తారు, మీరు రోజు 10 గంటలు పనిచేస్తారు, 12 గంటల బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేదని అంటే మీరు అక్కడ చెప్పగలిగితే, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అబ్బాయి మీకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, జీతాలు పెంచలేకపోతున్నాం, ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పగలడా? చెప్పలేరు, సాధ్యం కాదు. ఈ వ్యవస్థ ఇట్లాగే ఉండాలి, ఈ వ్యవస్థలో పనిచేసే కార్మికులు ఇట్లాగే ఉండాలి. సీనియర్ సిటిజన్ యాక్ట్పై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ బి పావని పేర్కొన్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మకు చెందిన భూమిని తన సోదరి కుమారుడు బలవంతంగా రాయించుకున్నాడు. వెంకట సుబ్బమ్మ భర్త మృతి చెందగా ఆమెకు సంతానం లేదు. ఈ క్రమంలో పోషణ నిమిత్తం ఉన్న భూమిని లాక్కొని తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడని ఆమె ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ఆర్డీఓ బి పావని సర్వే నెంబర్
1979లోని 1 ఎకరా 98 సెంట్లు భూమిని తిరిగి గంగినేని వెంకట సుబ్బమ్మ పేరు మీదకు మార్చారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని మంగళవారం తన కార్యాలయంలో ఆర్డీఓ బి పావని బాధితురాలైన గంగినేని వెంకట సుబ్బమ్మకు అందజేశారు. తన సోదరి కుమారుడు తనకు చేసిన అన్యాయాన్ని, తనపై చేసిన హత్య యత్నాన్ని బాధితురాలు వెంకట సుబ్బమ్మ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007ను అనుసరించి ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వారి పోషణను పట్టించుకోకపోయినా తమను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ చట్ట పరిధిలో తమకున్న ప్రత్యేక అధికారాల ద్వారా వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ చట్టంపై ప్రతి పౌరుడు కూడా అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ భర్త లేరు, పిల్లలు లేరు. సో వాళ్ళ సిస్టర్ సన్ ఆవిడ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడం జరిగింది. సో ఆ రిజిస్ట్రేషన్, అక్రమ రిజిస్ట్రేషన్ని రద్దు చేయడానికి మన ఆర్డీఓ కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడకు సంబంధించిన సర్వే నెంబర్లో ఉన్న ఎక్స్టెంట్ని ఆవిడ పేరుతో మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ ఆర్డర్స్ని ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళు వచ్చి మనకి అప్రోచ్ అవుతే మనం చేయగలిగింది వాళ్ళకి చేసేస్తాము. చూడమ్మా, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో రూపొందించడం జరిగిందండి. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మరియు తల్లిదండ్రులు విల్లింగ్గా ఆస్తి రాయించినా లేదా బలవంతంగా ఆస్తి రాయించినా వాళ్ళు తిరిగి ఆర్డీఓ కోర్టుని ఆశ్రయిస్తే వారి భూమి కానీ వారి ఆస్తి కానీ తిరిగి తల్లిదండ్రులకే చెందుతుందని ఈ యాక్ట్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసినా, సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులకి స్పెషల్గా ఈ యాక్ట్ని ఇవ్వడం జరిగిందండి. మర్రిపాడు మండలం పల్లవోలులో సర్వే నంబర్ 279లో 1 ఎకరా 98 సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక కాపీ సెండ్ చేస్తున్నామండి. అలాగే లోకల్ SHOకి అండ్ CI గారికి కూడా ఒక కాపీ సెండ్ చేస్తున్నాము. ఈవిడ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసి అగైన్ ఆవిడకి అప్పగించే బాధ్యత కోసం మనం కాపీస్ని కూడా సెండ్ చేస్తున్నాం. ఏం చేశాడు? 5,30,000 డబ్బులు తీసుకుపోయాడు, 2 ఇళ్ళు రాయించుకున్నాడు, పొలం రాయించుకున్నాడు. ఇక నన్ను గేట్ వచ్చి బయటకు జుట్టు పుట్టుకు బయట ఎగబడి వేస్తానంటున్నాడు, ఇంట్లో వండాకుండా. ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తాను చెప్పని మాటలను తనకు ఆపాదిస్తూ బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని, దీనిపై దావా వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో హాంకాంగ్లో జైలు పాలైన మీడియా వ్యాపారి జిమ్మీ లైన్ను విడుదల చేయాలని తాను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు. వైట్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. బీబీసీ తన వ్యాఖ్యను వక్రీకరించిందని, ఇది జర్నలిజం విలువలకు తీవ్ర విఘాతమని అన్నారు. నేనెప్పుడూ అనని భయంకరమైన మాటలను నా నోట పలికినట్టు చూపించారు. బహుశా వారు AI లేదా అలాంటి టెక్నాలజీ వాడి ఉంటారని ట్రంప్ ఆరోపించారు. జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి తాను అనని వ్యాఖ్యలు ప్రసారం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంగళవారం మధ్యాహ్నం లేదా బుధవారం ఉదయమే దావా వేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని ఫేక్ న్యూస్గా అభివర్ణించారు. వార్తల తయారీలో AI వినియోగంపై అమెరికా, ఐరోపా దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో చైనా మానవ హక్కుల అంశంపై స్పందిస్తూ హాంకాంగ్ మీడియా వ్యాపారి జిమ్మీ లై కేసును తాను నేరుగా అధ్యక్షుడు జిన్పింగ్ వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు. జిమ్మీ లైని విడుదల చేయాలని నేను జిన్పింగ్ను కోరాను. ఆయన వయసులో పెద్దవారు, అనారోగ్యంతో ఉన్నారు అని మానవతా దృక్పథంతో ఈ విజ్ఞప్తి చేసినట్లు ట్రంప్ వివరించారు. బీజింగ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ప్రశ్నించగా ఏం జరుగుతుందో చూద్దామని బదులిచ్చారు. ఇటీవల విడుదలైన మోగ్లీ మూవీ టీం మంగళవారం కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ తో పాటు మూవీ యూనిట్ సభ్యులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారికి దేవస్థానం అధికారులు, అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
राजाय नमः तद्विष्णोः परमं पदकं सदा वसन्ति सूर्यः दिवेव दक्षिणानदो तद्यप्रासो विपुण्यमाचाग्रवान् सस्यविन्दते विष्णोर्यः परमं पदं देवदेवाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात्। స్వామి గురించి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకల. ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి గుడికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎనర్జీ కానీ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా కొంచెం మైండ్ అంతా కామ్ అయింది. ఇంకా అలాగే 7 వారాలు ఇక్కడికి వస్తే 7 వారాలు మిస్ అవ్వకుండా వస్తే స్వామివారు ఏది కావాలంటే అది ఇస్తారని చెప్పారు. అండ్ అలాగే నేను ఒక సంకల్పం అనుకున్నాను, జరుగుతుందని నమ్ముతున్నాను. అండ్ ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్వామివారి తీసుకొచ్చారు. సో మా అదృష్టం అది ఇక్కడ ఆయన దర్శనం తీసుకోవడం. థ్యాంక్ యూ అండి. గోవిందా గోవిందా. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 4 మండలాల్లో 3వ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో 91 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చెందిన బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికల పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు కౌంటింగ్ పూర్తయ్యేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ సహకారంతో సమస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలిగేడు, ఓదెల, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నవి. ఈ సందర్భంగా 4 మండలాల్లో కూడా మనకు పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ ఇచ్చి ఈరోజు కేంద్రాలకు పోలీసు సిబ్బందితో సహా పంపించడం జరుగుతుంది. రేపు ఉదయం పూట 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆయా మండలాల లోపల అవసరమైనటువంటి సిబ్బందిని, జోనల్ ఆఫీసర్స్ని, రిటర్నింగ్ ఆఫీసర్స్ని, అలాగే పోలింగ్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, నియమించడం జరిగింది. ఆ పోలీసు సిబ్బంది వారి సహకారంతో ఈ ఎన్నికలు పూర్తిగా సజావుగా జరిగేందుకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నా తరపు నుంచి, అలాగే మా టీం తరపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓటర్లందరూ వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాను. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ, గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం పుటాందొడ్డి గ్రామం. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 3వ స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 5 అభ్యర్థులు పోటీ పడటం జరిగింది. అలాగే 10 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీ పడటం జరిగింది. ఈ పోటాపోటీలో గొల్ల నారాయణ ఉంగరం గుర్తుగా, గొల్ల మద్దిలేటి ఫుట్బాల్ గుర్తుగా, 3 గొల్ల పద్మమ్మ భర్త గొల్ల అడ్డం వెంకటేష్ ఈ గుర్తులు కలిగిన సర్పంచ్ పదవి అభ్యర్థులు గ్రామంలో ఒక్క ఓటరుకు 5,000 రూపాయలు, అలాగే కేజీన్నర చికెన్,
ఒక ఓటర్కు 10 బాటిల్ క్వార్టర్స్ మద్యం, స్త్రీలకు ఒక చీర, జాకెట్, అద్దతులం బంగారం ఇస్తూ, అలాగే పోలీస్ కేంద్రంల దగ్గర ఉన్న ప్రహారీ ఉన్న పోలీసులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, పోలింగ్ బూత్ అధికారులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చి దొంగ ఓట్ల కోసం సహకరించాలని ముందస్తుగా డబ్బులు ఇవ్వడం జరిగిందని గ్రామంలో కొందరు ఆరోపణ చేయడం జరిగింది. అక్రమ గెలుపు కోసం అడ్డదాలు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ చట్టం 13/2018 ప్రకారంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వంకర మార్గాలు ఎన్నుకోవడం జరుగుతోందని గ్రామ ప్రజలు ఆరోపణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల అధికారి, ఈసీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ సార్ అడిషనల్ కలెక్టరా సార్ మాట్లాడింది? అవును, చెప్పండి సార్. నేను పుటాందొడ్డి గ్రామం నుంచి అభ్యర్థిగా ఉన్నాను, సర్పంచ్ అభ్యర్థిగా మాట్లాడుతున్నా సార్. నేను సార్ ఇక్కడ పుటాందొడ్డిలో ఇప్పుడు ఇల్లు తిరిగి ఓటుకు డబ్బులు పంచుతున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. చెప్తా, సైన్ పంపిస్తాడు. అదే ఫుట్బాల్ అభ్యర్థి, ఫుట్బాల్ దానికి అభ్యర్థి ఎండిఓకు ఉంటాడు అందుబాటులో, చెప్తా ఇప్పుడు. డబ్బులు ఇంటింటి తిరిగి డబ్బులు పంచుతున్నారు. తర్వాత నా దగ్గర కొన్ని అంటే ఉదయం పూట వాళ్ళకి టిఫిన్ ల వల్ల పెట్టి కూడా ఇమ్మీడియట్ గా ఏదైనా ఫొటోస్ ఉంటే ఇమ్మీడియట్ గా ఎండిఓకి ఇవ్వాలి. ఓకే సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎర్రవల్లి ఎంఆర్ఓ అండి మాట్లాడేది? అవునండి సార్. ఇక్కడ పుటాంద నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నాను. నేను పోటీ చేసిన అభ్యర్థిని. చెప్పండి. ఇక్కడ పుటాందొడ్లో ఇంటింటికి తిరిగి మరి డబ్బులు పంచుతున్నారు, తర్వాత అన్ని మద్యం బాటలు అన్ని పంచుతున్నారు సార్. మరి ఎట్లా సార్ మీరు అంటే ఎన్నికల నియమాలు అనేది మాటకు మాత్రమేనా, ఏమైనా దాని మీద చర్యలు తీసుకునేది ఉందా సార్? ఇప్పుడే కదండి మీరు చెప్పినది. ఒకటి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, మా గిరిదావర్ గారిని పంపిస్తాను. అంటే నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే మీరు చేస్తారా సార్? అది అంటే ఆ రూల్స్ ఉందా సార్? మీకు ఫోన్ వచ్చిన తర్వాత మీరు చేయాలి. కలెక్టర్కి చెప్పిన పొద్దున కలెక్టర్ నుంచి మీ ఎంపీడీ మీకు చెప్తామన్నారు. మరి మంచిదండి, ఇప్పుడు నేను ఆర్ఐ గారిని పంపిస్తాను. డబ్బులు పంచుతున్నారు ఇంటిలో తిరిగి. మంచిది. మీ మీద మాత్రం కంప్లైంట్ నేను న్యూస్, అందులో నేను రిపోర్టర్ని కూడా నేను కంపల్సరీ మీ మీద న్యూస్ రాస్తాను నేను. ఏం సార్ మీరు స్పందించకపోతే? ఇప్పుడే కదా మీరు ఫోన్ చేస్తారు. అవును సార్, మీకు కలెక్టర్ నుంచి చెప్పుకుంటూ వచ్చినా, మీ పై అధికారుల నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినాం కదా. మంచిదండి, మంచి. కలెక్టర్ స్పందించడం లేదు, మీరు ఎవరు స్పందించడం లేదు అంటే మీకు వీళ్ళకి ఏమైనా మీకు పొత్తుందా సార్? మీరు ఎన్నిసార్లు చేస్తారు నాకు ఫోను? సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని మీరు ఫోన్ చేస్తున్నది. నేను మనిషిని పంపిస్తాను అని చెప్తున్నాను. ఓకే. హలో శ్రీనా, ఆర్ఐ శ్రీనా మాట్లాడేది? అవునవును, అదే ఫోన్ చేసినారు, చెప్పండి. అదే తహసీల్దార్ గారు ఫోన్ చేసింది, ఏదో మద్యం అమ్మకం చేస్తున్నారని చెప్పి. మద్యం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వీడియోలు కూడా నా దగ్గర. మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు, మీ వల్ల కాదు. మీరు వాళ్ళకి అమ్ముడుపోయి మీరు వాళ్ళకి బానిసలుగా మీరు మారినటువంటి అధికారులు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మీ వల్ల కాదు కదా. మేము డైరెక్ట్ ఎవరికి అమ్ముడపోయినాం? మీరు అమ్ముడపోయినారు కాబట్టి మీరు జిల్లా కలెక్టర్తో పాటు అందరూ అమ్ముడపోయినారు కాబట్టి చర్యలు తీసుకోవడం లేదు. మేము డైరెక్ట్ నా దగ్గర వీడియోలు ఉండే అన్ని ఉండే నా దగ్గర. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసిన పొద్దుటి నుంచి నేను వాళ్ళని నా మీద దాడి చేసినారు. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు స్పందించడం లేదు, మీరు చర్యలు తీసుకోవడం లేదు. నేను ఊర్లోకి వచ్చి నీకు 10 సార్లు ఫోన్ చేసి ఈ రోజు మీకు. నువ్వు 10 సార్లు చేసినా కూడా ఒకసారి పడింది మీ సరికాలు నాకు. ఒకసారి పడింది, నేను చూపిస్తాను మీకు, టైమింగ్స్ చూపిస్తాను. అది నువ్వు చేసిన నేను ఊర్లోకి వచ్చి ఫోన్ చేసింటి, మీరు పెట్టినారని ఫోన్ చేసింటి ఊర్లోకి. అదే ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చినట్టు కాంప్లైంట్ చేయడానికైనా వచ్చినా నేను. మీకు పొద్దు నుంచి ఫోన్లు చేసినా, మీ ఎంఆర్ఓకి అందరికి ఫోన్ చేసినా ఇది కాలేదు. నేను ఈసీకి పెడతా మీ మీద, రాష్ట్ర ఎలక్షన్ అధికారికి పెడతా. నేను కంప్లైంట్ ఇస్తాను మీ మీద, కలెక్టర్ మీద, అందరి మీద ఇస్తాను నేను. ఏమి నా దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. మీతో మాట్లాడేది, ఎంఆర్ఓతో మాట్లాడినది, కంప్లైంట్ చేసినది, అడిషనల్ కలెక్టర్ కంప్లైంట్ చేసినది, అన్ని ఆడియోలతో సహా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పెట్టి నేను రాష్ట్ర ఎన్నికల అధికారికి నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద. నేను మార్నింగ్ వచ్చి కాల్ చేసిన అండి, ఊర్లోకి వచ్చి 3-4 times ఫోన్ చేసినా మీకు ఊర్లోనే ఉంచాను. ఎన్ని గంటలప్పుడు చేసినారు మీరు? ఎన్ని గంటలప్పుడు? నేను ఒక 1 hour కింద మీకు చేసిన చూసుకోండి. 1 hour కింద కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నా నేను.
సరే సరే నేను కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నా. నేను 1 అవర్ నుంచి నేను ఇక్కడనే ఉన్నా. నేను సరే మీరు చర్యలు తీసుకునికే మీ వల్ల కాదు అది. ఎందుకంటే హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను పుటాన్దొడ్డి నుంచి మాట్లాడుతున్నాను. నేను అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని. సార్ నేను ఇక్కడ పుటాన్దొడ్డి గ్రామంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, తర్వాత డబ్బు కూడా పంచుతున్నారు. ఇందాక నేను కలెక్టర్తో నేను కలెక్టర్ తోటి మాట్లాడాను. మీ పేరు చెప్పిండు, ఎంపీడీఓకి మీరు ఫోన్ చేయండి అంటే చెప్పాడు. పుటాన్దొడ్డి డబ్బులు పంచుతున్నారు. తర్వాత అన్ని నా దగ్గర టిఫిన్లు వంచేటి మొత్తం అదే చెప్పండి. బిజీ ఉన్నాను, కాల్ చేస్తా సార్. సంస్థల ఎన్నికలు ప్రారంభం కావడంతో నేను పుటాన్దొడ్డి గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేయడం జరిగింది. ఈ గ్రామంలో నాతో పాటు మిగతా 4 కూడా మరి పోటీ చేయడం జరిగింది. మరి మొత్తము 5 మంది అభ్యర్థులుగా మరి బరిలో దిగడం జరిగింది. అయితే నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగింపు జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈరోజు పుటాన్దొడ్డి గ్రామంలో 16/12/2025 అనగా మంగళవారం రోజు ఉదయం నుంచి మరి 10 గంటల వరకు పుటాన్దొడ్డి గ్రామంలో మరి మిగతా 4 అభ్యర్థులైనటువంటి మరి గొల్ల పద్మమ్మ, వైఫ్ ఆఫ్ గొల్ల అడ్డం వెంకటేష్, తర్వాత గొల్ల పోగుల మద్దిరెడ్డి, అలాగనే గొల్ల నారాయణ అనేటువంటి ఈ యొక్క 3 వ్యక్తులు. ఈ యొక్క 3 వ్యక్తులకి సంబంధించినటువంటి పార్టీ యొక్క సింబల్ అంటే వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి యొక్క సింబల్ మరి నారాయణకు ఉంగరం వచ్చింది. తర్వాత వల్ల పద్మమ్మకు బ్యాటు వచ్చింది, వల్ల మద్దిరెడ్డికి ఫుట్బాల్ వచ్చింది. ఈ యొక్క గుర్తులు కలిగిన అభ్యర్థులు ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ మరి ఓటర్కి 1500 నుంచి 2000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. అలాగనే మద్యము బాటలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది నేను చూసి వీడియోలు తీసేయడం జరిగింది. అలాగనే నేను అడ్డుకోబోతే నా మీద దాడి చేసి నన్ను మరి తోసి కిందికి తోయడం కూడా జరిగింది. ఈ సమాచారాన్ని నేను సంబంధిత జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, తర్వాత ఇటుగా మరి ఎర్రవల్లి మండలం ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి నేను ఫిర్యాదు చేయగా ఫోన్ ద్వారా చరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా వారు ఏమాత్రము కూడా స్పందించడం లేదు. అలాగనే నేను ఈ యొక్క ఉదయకాలంలో మరలా ఈ గద్వాల జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చి నేను కలెక్టర్ గారు కూడా నేను కలవడానికి వస్తే మరి సీసీ గారు మరి నాకు అంటే పొంతన లేని మాటలు చెప్తూ 1:30కి 1:30కి 2 గంటలకి సార్తో కలిసండి, మీరు అప్పుడు ఆయన భోజనానికి వెళ్తాడు, ఆయనతో మీరు మాట్లాడని చెప్పి పొంతన లేని మాటలు చెబుతూ ఈ యొక్క ఫిర్యాదును నిరాకరిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల అధికారి గారు దీనిపైన మరి చర్యలు తీసుకొని తదుపరి మరి ఈ యొక్క ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రీఎలక్షన్లు జరిగించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఏమాత్రం స్పందించడం లేదు, మరి మిగతా అధికారులు కూడా స్పందించడం లేదు. దీనిలో వీళ్ళకి డబ్బులు ముట్టడం ద్వారా వీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి ముందస్తుగా వీరు మరి డబ్బులు తీసుకొని స్పందించడం లేదు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి నేను ఒక అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను వినియోగించుకున్నది ఏమనగా మరి ఈ యొక్క అన్యాయంతో అక్రమంతో మరి తెచ్చుకునే ఈ పదవి సర్పంచ్ పదవిని అడ్డుకోవాలని దీన్ని పూర్తిగా మరి దీనిపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ మరి ఈ ఉదయకాలంలో మరి ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నాను. మరి రాష్ట్ర ఎన్నికల అధికారి గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు దవా వేస్తానంటూ హెచ్చరిక.
మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య. నన్ను చూసుకునే నాకు పొగరు బాలకృష్ణ.